ఉండబోతుందన్న సభ రేపు? సభ గ్రైండర్గా ఉంటుంది. కేసీఆర్ పరిపాలన రైతు వేదికగా రైతు కాబట్టి రైతులకు ఏంటంటే న్యాయం ఇంతకుముందు బాగా జరిగింది. నీళ్లు కానీ ఇవి కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ ప్రతి ఒక్కటి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటి సుతా జరుగుతలేవు. ఎందుకు జరుగుతలేవు? ఎందుకు బాగానే చేస్తున్నాను. బాగా ఏం లేదండి, వాళ్ళ గుట్టి మాటలేసి ఎప్పుడు జరుగుతున్నది. ఏం మాత్రం సుతా ఏ ఒక్క పని సుతా జరగట్లేదు. రైతు బంధు పడలేదు, రుణమాఫీ పడలేదు, రూపాయి సుతా పడలేదు. ఏది కళ్యాణ లక్ష్యం కానీ రైతు బంధు కానీ ఏది కానీ రాలేదు. తులం బంగారం రాలేదు. గ్యాస్ లేదు. కరెంటు ఒకటే వస్తుంది. గ్యాస్ వస్తలేదు. గ్యాస్ ఇస్తలేడు. గ్యాస్ వస్తలేదు, ఏది లేదు. అన్నీ బూటకు అబద్ధం చెప్పుడే తప్ప కానీ ఏం లేదు. 6 గ్యారెంటీలలో ఒక్క పథకం కూడా 6 గ్యారెంటీలలో ఒక్క పథకం కూడా అమలు. ఒక కరెంట్ ఒకటి సభలో రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది? ఏం మాత్రం ఆయన బయటకు వచ్చి ఇవన్నీ రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి చేయాలి. చేస్తేనే బాగుంటుంది, లేకపోతే మాత్రం గంతే రేవంత్ రెడ్డి పని. సభ గ్రైండర్గా ఉంటుంది. కేసీఆర్ పరిపాలన రైతు వేదికగా రైతు కాబట్టి రైతులకు ఏంటంటే న్యాయం ఇంతకుముందు బాగా జరిగింది. నీళ్లు కానీ ఇవి కానీ కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ అన్నీ ప్రతి ఒక్కటి వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటి సుతా జరుగుతలేవు. ఎందుకు బాగా ఏం లేదండి, వాళ్ళ గుట్టి మాటలేసి ఎప్పుడు జరుగుతున్నది. ఏం మాత్రం సుతా ఏ ఒక్క పని సుతా జరగట్లేదు. రైతు బంధు పడలేదు, రుణమాఫీ పడలేదు, రూపాయి సుతా పడలేదు. ఏది కళ్యాణ లక్ష్యం కానీ రైతు బంధు కానీ ఏది కానీ రాలేదు. తులం బంగారం రాలేదు. గ్యాస్ లేదు. కరెంటు ఒకటే వస్తుంది. గ్యాస్ వస్తలేదు. గ్యాస్ ఇస్తలేడు. గ్యాస్ వస్తలేదు, ఏది లేదు. అన్నీ బూటకు అబద్ధం చెప్పుడే తప్ప కానీ ఏం లేదు. 6 గ్యారెంటీలలో ఒక్క పథకం కూడా 6 గ్యారెంటీలలో ఒక్క పథకం కూడా అమలు. ఒక కరెంట్ ఒకటి సభలో రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది? ఏం మాత్రం ఆయన బయటకు వచ్చి ఇవన్నీ రుణమాఫీ కానీ ప్రతి ఒక్కటి చేయాలి. చేస్తేనే బాగుంటుంది, లేకపోతే మాత్రం గంతే రేవంత్ రెడ్డి పని.